హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చేపల వేపుడు. క్రిస్పీగా చాలా బావుంటది. దీనికోసం ముందుగా చేప ముక్కలన్నది ఇలా కట్ చేపించి తీసుకోవాలండి పల్చగా. చాలా పల్చగా చేపించుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వేగుతాయి మనకి. దానికోసం పసుపు, ఉప్పు, కారం, ఫిష్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకోవాలండి. తీసుకుని ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఫస్ట్‌గా కారం, ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఫిష్ మసాలా ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి. ఈ మసాలాలు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొంచెం నూనె వేస్తున్నానండి. ఇది కూడా మసాలాలకు పట్టేటట్టు నూనె మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా! ఈ ముద్ద మొత్తం ఫిష్ ముక్కలకు పట్టించుకుందాం. కొంచెం నిమ్మరసం వేస్తున్నానండి. ఇది ఒక చెక్క నిమ్మరసం మాత్రమే. పెద్ద నిమ్మకాయ మొల రసం అన్నది ఎక్కువ వచ్చింది. మీరు చిన్న నిమ్మకాయ అయితే చేప ముక్కలను బట్టి రసం తీసుకోండి. ఒక నిమ్మకాయ ఫుల్ వేసేసుకోవచ్చు. మొత్తం ఈ మసాలాలు మొత్తం అన్నీ చేప ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకుందాం. ఒక్కొక్క ముక్కకి నిదానంగా మసాలా మొత్తం పట్టించుకోవాలి. ఇలా ఎక్కువగా ముళ్ళు లేని చేప తీసుకోండి. తినేటప్పుడు మనకి ముళ్ళు లేకుండా బావుంటది. ఈ చేప అయితే ఎక్కువ ముళ్ళు ఉండవంటండి. ఒకే ముళ్ళు ఉంటదంట మధ్యలో. అలాంటి చేప తీసుకున్నాను నేను. మీరు నార్మల్‌గా కొరమేను చేప అయినా తీసుకోవచ్చు. లేకపోతే నార్మల్ ఏ చేప తీసుకున్నా వేగిపోతది. కాకపోతే ముళ్ళు తక్కువ ఉన్న చేప అయితే తినడానికి బావుంటదండి. పిల్లలు ఈజీగా తినొచ్చు. ఇలా మొత్తం మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. నిదానంగా ఒక 10 నిమిషాలైనా మసాజ్ చేసుకుంటా కలుపుకోవాలండి. అప్పుడే చేప ముక్కలన్నయి మసాలా పట్టి బావుంటాయి మనం తినేటప్పుడు. క్రిస్పీగా కూడా వేగుతాయి. చూడండి ఇలా పట్టాం కదా! దీన్ని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2 గంటలు గాని, ఒక 3 గంటలు గాని మీకు టైంని బట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. నేనైతే ఒక 2 గంటలు పెట్టానండి. ఇప్పుడు కొంచెం కార్న్‌ఫ్లోర్ ఏసి కలుపుకుందాం. కార్న్‌ఫ్లోర్ ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 4 టేబుల్ స్పూన్లు అన్నది వేస్తున్నాను నేను. ఈ కార్న్‌ఫ్లోర్ ఎక్కువ వేస్తే మొత్తం బజ్జీలాగా అయిపోతాయండి చేప ముక్కలన్నది. జస్ట్ కోటింగ్‌లా మాత్రమే వేసుకోవాలి. కొంచెం ఈ ఉప్పు, కారం పట్టించాం గదా! దానికి లైట్‌గా క్రిస్పీగా అవ్వడానికి మాత్రమే వేసుకోవాలండి. కొంచెం కోటింగ్‌లా పడితే సరిపోద్ది. లైట్‌గా ఉంటేనే బావుంటది చేప. చేప ముక్కలన్నది వేగినప్పుడు క్రిస్పీగా బావుంటాయి. మనం పిండి ఎక్కువ వేసేసామనుకోండి కార్న్‌ఫ్లోర్ అన్నది, ఈ చేప ముక్కలకి మనం బజ్జీ పిండి పట్టేసినట్టు పట్టేస్తది. ఇలా లైట్‌గానే కలుపుకోండి. నేను కొంచెం చేప ముక్కలు ఎక్కువున్నాయి కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్లు అన్నది కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. లైట్ కోటింగ్‌లాగా పడితే సరిపోద్దండి. ఇలా ఒకసారి మళ్ళీ ఒక 10 నిమిషాలు మసాజ్ అన్నది చేసుకోవాలి. మొత్తం ఎక్కడ పిండి పిండి లేకుండా మొత్తం కలిపేసుకోండి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాం కదా! ఆల్రెడీ మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టేసి ఉంటది కదండీ! కార్న్‌ఫ్లోర్ వేశాక కొంచెం లూజ్ అవుతది ఇలా. అప్పుడు కార్న్‌ఫ్లోర్ వేశాక కలుపుకుంటే మనకు కరెక్ట్‌గా సరిపోతదండి. డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకోవాలి. అలా ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలు ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా! ఆ చేప ముక్కలన్నది వేసి వేయించుకుందామండి. ఆయిల్‌లో ఎన్ని పడితే అన్ని వేసుకుందాం. కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువ తీసుకోండి. కొంచెం ములిగేటట్టు అయితే చేప ముక్కలు బాగా వేగుతాయి. నేను ఒక 5 ముక్కలు వేశాను. మిగిలినవి కూడా తర్వాత ఫ్రై చేసుకుందాం. చూడండి ఒక 10 మినిట్స్ వేగాక ఇలా వేగినియి. చూడండి మనం కార్న్‌ఫ్లోర్ అన్నది లైట్‌గా వేసాం గదా! జస్ట్ అలా కోటింగ్‌లా ఉంటే సరిపోద్ది. చేప ముక్క అన్నది అలా కనిపించాలి చేప బయటికి. మనం కార్న్‌ఫ్లోర్ ఎక్కువ వేసేస్తే ఇలా కనిపించదు. మొత్తం చేప ముక్క పిండి మొత్తం పట్టేస్తది. అలా బావుండవండి. ఎప్పుడు కూడా ఇలా లైట్‌గా వేసుకోండి. ఇలా చేప ముక్కలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కన్నా తిప్పుకోవాలి.
ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకుందామండి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపలికంతా వేగితే బయట క్రిస్పీగా వేగుద్ది. లోపలన్నది మొత్తం మెత్తగా ఉండిపోయి పచ్చి పచ్చిగా ఉండిపోద్దండి హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే. అలా కాకుండా సిమ్‌లో ఫస్టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకున్న తర్వాత సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయినియి. మనం చేప కట్ చేయించుకుంటంలోనే ఉంటదండి. పల్చగా కట్ చేయించుకుంటే మనకు తొందరగా వేగుతాయి. ముళ్ళు కూడా క్రిస్పీగా వేగుతాయండి. అంత బావుంటది చేపల ఫ్రై అన్నది. ఒక ముక్క తిని ఆగలేమండి. ఒక 4, 5 ముక్కలు తినేస్తారు. అంత బావుంటది క్రిస్పీగా. దీన్ని బాగా జల్లి గిన్నెలో వేసుకొని, ఇలా జల్లి గరిటెలో తీసుకొని, ఆయిల్ మొత్తం ఇలాగా ఒక 2 నిమిషాలు పట్టుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం కారిపోద్దండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లో వేసుకోవాలి. ఏమన్నా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటది టిష్యూ పేపరు. సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా చేపల వేపుడన్నది ఇలా రెడీ అయిపోయింది. చాలా చాలా బావుంటదండి. కొంచెం ఆనియన్ పెట్టుకొని, కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బావుంటాయి ముక్కలనేవి. నేను గార్నిష్ కోసమని కొంచెం కొత్తిమీర చల్లాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.